నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వంతో ఒక చిన్న సైజు యుద్ధమే చేశారు. ఆయన తాను నిష్పక్షపాతంగా ఉంటున్నాను అని అంటూనే వైసీపీకి వ్యతిరేకంగా చాలా వ్యవహారాలు ఆయన ఆ రోజుల్లో నడిపారు. ఎన్నికలు వైసీపీకి ప్రతికూలంగా చేయాలన్న ఉద్దేశంతో వాయిదా వేయడం, వైసీపీ వద్దన్నప్పుడు ప్రభుత్వం వద్దన్నప్పుడు ఎన్నికలు పెట్టడం లాంటివి అనేక చర్యలు చేశారు. ఆయన చంద్రబాబు నాయుడికి తొత్తు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. అప్పుడు మాత్రం రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ని అవమానిస్తారా అంటూ మీడియా, తెలుగుదేశం పార్టీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందరూ ఎదురుదాడి చేశారు. అయితే ఆ పదవి అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరా ఎన్నికలు మొదలైన తర్వాత, ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత మరోసారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ యాక్టివ్ అయ్యారు. ఒక సంస్థను పెట్టుకొని ఆయన ఏపీ ప్రభుత్వం పైన, ఏపీ ప్రభుత్వ విధానాలపైన విమర్శలకు దిగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ కూడా పలు అంశాలపై ఆయన ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా తాజాగా వాలంటీర్లను ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. వాలంటీర్లే వైసీపీకి బలం అని భావిస్తున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లు ఈ 2 నెలల సమయంలో ఎక్కడా కనిపించకుండా చూడాలి అని ఎన్నికల కమిషన్ను కోరారు. ఆయన ప్రధానంగా వృద్ధాప్య పింఛన్ల విషయంలో కూడా వాళ్ళని ఇప్పుడు పక్కన పెట్టాలి అని ఒక లేఖ కూడా ఈసీకి రాశారు, ఫిర్యాదు చేశారు. ఖాతాలు ఉన్న వాళ్ళకు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాల్లో వేయండి, బ్యాంకు ఖాతాల్లో లేని వారు సచివాలయానికి వచ్చి వాళ్ళే పింఛన్లు తీసుకుంటారు, వాలంటీర్లు మాత్రం వద్దు. ఇక అటు సచివాలయం వద్ద కూడా రాలేని వాళ్ళు, బ్యాంకు ఖాతాలు లేని వారికి మాత్రమే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తే తమకు అభ్యంతరం లేదు, కానీ అందరికీ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాలంటీర్లు పింఛన్లు ఇస్తే ఓటర్లను ప్రభావితం చేస్తారు, కాబట్టి వాళ్ళని దూరంగా పెట్టాలి. రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాలంటీర్ల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించి వాళ్ళని తొలగించాలి అని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిమాండ్ చేశారు ఈసీ దగ్గర. అంటే ఓవరాల్గా పింఛన్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి వీలు లేదు వాలంటీర్లు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. వాలంటీర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇస్తే తీరా ఎన్నికల సమయం కాబట్టి చాలామంది వైసీపీ వాళ్ళే వాలంటీర్లుగా ఉన్నారు అన్న ప్రచారం నేపథ్యంలో వాళ్ళంతా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఓటు వేయండి అని వృద్ధులను కోరతారేమో అన్న భయం తెలుగుదేశం పార్టీలో ఉంది. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తూ ఉన్నట్టు పింఛన్లను ఈ నెల కానీ వచ్చే నెల కానీ వాలంటీర్ల ద్వారా కావచ్చు, ఇంకొకరి ద్వారా కావచ్చు, ఇంటి దగ్గరికి వెళ్ళి పింఛన్ ఇవ్వకపోతే మాత్రం తెలుగుదేశం పార్టీ మీద దాని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వృద్ధులు పింఛన్లు తీసుకునేందుకు ఎంత కష్టపడే వాళ్ళు అందరూ చూశారు. సచివాలయం వద్దకు వెళ్ళడం, అక్కడ ఆఫీసుల చుట్టూ ఉండడం, అధికారులు లేకపోతే చెట్ల కింద ఎండలోనే ఆరుబయట కూర్చొని గంటల కొద్ది ఎదురు చూడడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం అందరికీ పింఛన్లు అందాలి అంటే ఉదయం నుండి సాయంత్రం అయ్యేది. చాలా ఇబ్బందులు పడేవారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఉదయమే 1వ తేదీనే వితిన్ 1 or 2 అవర్స్లో మొత్తం అందరికీ పింఛన్లు పంపిణీ జరిగిపోతూ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు బయటకు కూడా రావాల్సిన అవసరం లేకుండా ఉంది. ఇప్పుడు గిన తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ డిమాండ్ను ఎక్కువగా పెట్టి వాలంటీర్లు కానీ ఇతరుల ద్వారా కానీ పింఛన్లు నేరుగా ఇంటికి వెళ్లకుండా చేస్తే మాత్రం వృద్ధులకు అందరికీ స్పష్టంగా పాతకాలం గుర్తు చేసినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న రోజులు పింఛన్ ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో ఇంటి దగ్గరికి పింఛన్లు రాకుండా చేస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే తమ పరిస్థితి పూర్వకాలంలో లాగే ఉంటుందేమో, మళ్ళీ ఆఫీసుల దగ్గరికే వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుందేమో అని వాళ్ళు భావించే అవకాశం కూడా ఉంటుంది. పైగా వృద్ధుల్లో ఎక్కువ మంది చదువురాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైతే పింఛన్లు వెళ్ళి సచివాలయాల దగ్గరే తీసుకోవాలంట, ఈ నెల ఇక ఇంటి దగ్గర ఇవ్వరు అని అంటే భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుందేమో, జగన్మోహన్ రెడ్డి దిగిపోతే చంద్రబాబు నాయుడు వస్తే అన్న అభిప్రాయం ఏర్పడితే ఇంకో 500 రూపాయలు ఎక్కువ ఇస్తామన్నా సరే తెలుగుదేశం పార్టీకి వృద్ధులు ఓటేసేందుకు భయపడతారు. కాబట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండొచ్చు, వాలంటీర్ వ్యవస్థ మీద కోపం ఉండవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ ఆక్రోశాన్ని అంతా వెళ్ళగక్కేందుకు వాలంటీర్లు అసలు బయటికే రాకూడదు, పింఛన్లు కూడా వృద్ధులు వెళ్ళి సచివాలయాల దగ్గరే తీసుకోవాలి అన్న స్టాండ్కు కట్టుబడితే మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా మూల్యం చెల్లించుకుంటుంది.